హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు నేను చామదుంపల ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తా. అంతకన్నా ముందు నా ఛానల్కి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? చామదుంపల్ని ముందుగా ఉడకబెట్టిన తర్వాత తొక్కలు తీసుకోవాలి. చామదుంపల్ని తొక్కలు తీసిన తర్వాత స్మాష్ చేయకుండానే ఇలాగే ఉంచుకోవడంలాగా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టిన తర్వాత ముందుగా నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత తాలింపు సామాన్లు రెడీ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాక ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నవి అవి కూడా అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక గెరిటితోని వాటిని తిప్పుకోవాలి. బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకున్నాక తగినంత ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలి. రుచి కోసము కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు చామదుంపల్ని వేయించుకున్న ఉల్లిపాయల్లో వేసేసుకుందాం. వేసేసుకున్నాక గెరిటితోని చాలా జాగ్రత్తగా స్మాష్ అవ్వకుండా ఒక 5 నిమిషాల వరకు తిప్పుకోవాలి. గుమగుమలాడే చామదుంపల ఫ్రై రెడీ. కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇంకా వంటకాలు ఏం కావాలో కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.